హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురండి. డిఏ 3% పెంపు ఉత్తర్వులు విడుదల. పూర్తి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. తెలంగాణలో విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఇది పండుగ సమయం. ఎందుకంటే ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. కరువు భత్యం డిఏని 3% పెంచింది. వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసిందండి. ఫుల్ క్లారిటీ ఇచ్చింది మేరకు. ఇప్పుడు తెలంగాణ ట్రాన్స్కో పరిధిలో ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. వారికి 2024 జూన్ 1 నుంచి డిఏ పెంపు అమల్లోకి అయితే వస్తుంది. అంతేకాదు, వారికి మరో గుడ్ న్యూస్ కూడా చెప్పిందండి. జూలై 2023 నుంచి మే 2024 వరకు ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రివిజన్ రేట్లను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 నాటికి 8.776% డిఏ ఉంది. ఇప్పుడు ఇది పెంపుతో 11.78% అయితే పెరిగింది. ఈ పెరిగిన మొత్తాలను జూలై 2024 నుంచి నగదు రూపంలో ఇస్తారు. జూలై 2023 మే 2024 వరకు ఉన్న బకాయిలు మొత్తం 11 నెలల పెండింగ్ మొత్తాలను జూలై నెలలో చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు SAM ఉత్తర్వులు అయితే జారీ చేశాయి. అంతా బాగానే ఉంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగం అనే వాదన కూడా వినిపిస్తుంది. ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్, మరోవైపు ఆ రంగంలో ఉద్యోగులకు దగ్గరయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తుంది. తద్వారా విద్యుత్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తారని, ఫలితంగా విద్యుత్ రంగ కేసుల పోరాటంలో అయితే తామే గెలుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్టుగా ప్రజెంట్ అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్.